దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగున కాక. దేవునికి స్తోత్రములు. యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం. ధ్యానాంశం ఏంటంటే కన్నీరు గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. 3 రకాలైన కన్నీళ్ళు ఉన్నాయి. ఒకటి పశ్చాత్తాప కన్నీళ్ళు. లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో పాపాత్మురాలైన స్త్రీ తన పాపం నిమిత్తము కన్నులు కార్చింది. మరి మానవుడు జన్మ పాపం కర్మ పాపం కలిగిన వాడు. పాపం పోగొట్టుకోవటానికి మరి ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు, ఏదోదో చేస్తున్నారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎబ్రీ పత్రిక 10:4లో ఎడ్ల యొక్క రక్తం వలన, మేకల రక్తం వలన, కోడి రక్తం వలన పాపం పోదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు బైబిల్లో రాయబడలే. రకరకాల పేర్లు ఉంటాయి. సమరయ స్త్రీ అని పేరు ఉంది, ఆమె పేరు లేదు. పాపాత్మురాలైన స్త్రీ అని ఉంది, ఆమె పేరు లేదు. అలాగే మరి ధనవంతుడు అని పేరుంది, కానీ మరి లాజరు పేరు ఉంది, కానీ ధనవంతుడి పేరు లేదు. కానీ పేరు లేని ఊరు లేదు. ప్రధానికో ఏదో ఒక పేరు ఉంది. ఎందుకు వాళ్ళ పేర్లు ఎత్తలేదంటే సామెతలు 10:2లో భక్తిహీనుల పేరు నాకు అసహ్యత పుట్టిస్తుందని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే పాపాత్మురాలని ఈ స్త్రీ పాపంలో జీవించుతుంది కనుక పాపాత్మురాలంటారు. బాగా త్రాగేవాడిని ఏమంటారు? త్రాగిపోతు అంటారు. బాగా తినేవాడిని ఏమంటారు? తిండిపోతు అంటారు. బాగా తిరిగేవాడిని ఏమంటారు? తిరిగిపోతు అంటారు. బాగా నిద్రపోయేవాడిని నిద్రపోతు అంటారు. రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇక్కడ ఈమె పేరు పాపాత్మురాలని స్త్రీ అని ఉంది. ఈమె పాపంలో జీవిస్తుంది కనుక ఆమెకు ఆ పేరు వచ్చిందని అనుకుంటున్నాను. బైబిల్ మాత్రం ఎక్కడ కూడా ఆమె పేరు ప్రస్తావన చేయలేదు. పాపాత్మురాలు స్త్రీ పాపం పోగొట్టుకోవటానికి మరి రావాల్సిన చోటుకు వచ్చింది. పాపాలు క్షమించే అధికారం యేసయ్యకుంది. మానవుడు జన్మ పాపం కర్మ పాపం కలిగి ఉన్నారని కీర్తన 51వ అధ్యాయం 5వ వచనంలో దావీదు అంటున్నాడు, నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, నా తల్లి పాపంతోనే గర్భం ధరించింది అన్నాడు. కనుక నా పాపం పోనట్లుగా నన్ను కడుగయ్యా, ఏమమ్మకంటే నన్ను శుద్ధిగా చేయమని ఈ 51వ కీర్తనలో దావీదు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. ఈ స్త్రీ యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి తాను చేసిన పాపాల కొరకు ఆమె కన్నీళ్లు కారుస్తుంది. అయ్యో, నేను ఎన్నో పాపిష్టి కార్యాలు చేశాను, పాపానికి జీతం మరణము అని మరి రోమపత్రికలో 6:23 వచనంలో చూస్తున్నాం. 3:23లో కూడా ఉంది, పాపానికి జీతం మరణము, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించమని పొందలేకపోతున్నారని మరి రోమపత్రికలో పౌలు గారు సెలవిస్తున్నారు. కనుక ఈ పాపం పోగొట్టుకోవటానికి పాపం నుంచి రక్షించే రక్షకుడి దగ్గరకు వచ్చి ఆమె చేసిన పాపాల కోసం కన్నీళ్లు గారుస్తుంది. ఎందుకంటే 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ రాయబడింది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసు కలుగజేస్తుంది. చేసిన పాపం కోసం కన్నీరు గారుస్తుంది. చాలామంది రకరకాల ఏడుపులు ఉన్నాయి. క్రిస్మస్కు భర్త చీర కొనిపోతే ఏడుస్తారు, పిల్లలకు బట్టలు కొనిపోతే ఏడుస్తారు, వాళ్ళు అడిగింది కొని పెట్టకపోతే ఏడుస్తారు, శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఏడుస్తారు. ఒక ఆమె భర్త కొట్టినందుకు ఏడవలేదు, కానీ తోటి కోడలు తొంగి చూసినందుకు ఏడిచిందంట. రకరకాల ఏడుపులు ఉన్నాయి. కానీ ఏడిచే ఏడుపు తాను చేసిన పాపిష్టి కార్యాలకు పశ్చాత్తాపంతో, అయ్యా నేను ఘోరమైన పాపినయ్యా, నన్ను క్షమించమని పశ్చాత్తాపంతో కన్నీళ్లు కారుస్తుంది. ఆ కన్నీళ్లు చూసిన యేసయ్య కరిగిపోయి ఆమె పాపాలు క్షమించి నీతిమంతురాలుగా చేశాడు. కనుక సమయం లేదు కనుక క్లుప్తంగా నేను చెప్తున్నాను. అలాగే మరొక కన్నీరు యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఇక్కడ హిజ్కియా కన్నీరు కారుస్తున్నాడు. ఎందుకు
యెషయా ప్రవక్త వచ్చి, హిజ్కియా, నీ ప్రవర్తన సరిగా లేదు, నువ్వు సరిగా నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ జీవితాన్ని సరి చేసుకో, ఎక్కడ దారి తప్పావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ చెడిపోయావో, ఎక్కడ దేవునికి దూరం అయిపోయావో ఒక్కసారి నిన్ను పరిశీలించుకొని నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ హృదయాన్ని సరి చేసుకోమని అడిగినప్పుడు హిజ్కియా కన్నీళ్లు కారుస్తూ గోడ తట్టు తిరుగుతూ, అయ్యో ప్రభువా, నీ ఎదుట నేను యథార్థ హృదయుడినై ఉన్నాను, నేను ఎక్కడ పడిపోయానో, ఎక్కడ చెడిపోయానో, ఎక్కడ నేను దూరం అయిపోయానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని గోడ వైపు తిరిగి కన్నీళ్లు కారుస్తున్నప్పుడు ఆ కన్నీటి ప్రార్థన పరలోక సింహాసనం కదిలించింది. ఆ కన్నీటి ప్రార్థన దైవ సన్నిధికి వెళ్ళింది. ఆ కన్నీటి ప్రార్థన విన్న దేవుడు, యెషయా, ఇదిగో నేను చెప్తున్నాను, హిజ్కియా దగ్గరికి వెళ్ళి అతనికి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తున్నాను చెప్పానండి. చూశారండి, కన్నీటి ప్రార్థన పరలోక సింహాసనం కదిలించింది. మన జీవితంలో మనం ఏదైనా ఉద్యోగం కావాలన్నా అయితే హిజ్కియా వలె కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయాలి. గర్భఫలం కావాలన్నా హన్నా వలె ఆమె దేవుని మందిరంలో కన్నీరు కార్చి ప్రార్థన చేసి సమూయేలు ప్రవక్తను కన్నది. మనకి అద్భుతాలు జరగాలన్నా కన్నీటి ప్రార్థన కావాలి. కన్నీళ్ళు 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 కళ్ళకి మంచియే కానీ హృదయానికి చేస్తాయి హాని. కన్నీళ్ళు గుండె పగిలినప్పుడు వస్తాయి కన్నీళ్ళు, హృదయము కృంగిపోయినప్పుడు వస్తాయి కన్నీళ్ళు, ఎవరన్నా బాధ పెట్టినప్పుడు వస్తాయి కన్నీళ్ళు. రకరకాల కన్నీళ్ళు ఉంటాయండి. కొన్ని కన్నీళ్ళు, ఒక ఆమె ఇంటి దగ్గరికి వెళ్తే ఆమె ఉల్లిపాయలు కోస్తుంది, కళ్ళం నీళ్ళు జలజల కారిపోతుంది. ఏందమ్మా ఏడుస్తున్నామంటే, ఏం చేయాలయ్యా అన్ని బాధలు అన్నదండి. ఆమె ఉల్లిపాయలు కోస్తూ ఆ ఉల్లిగడ్డ ఘాటుకి కన్నీళ్లు కారుతున్నాయండి. రకరకాల కన్నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ హిజ్కియా కన్నీటి ప్రార్థన 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించింది. మరి నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో అద్భుతాలు జరగాలన్నా కన్నీటి ప్రార్థన కావాలి. కన్నీటి ప్రార్థన ద్వారా యేసయ్య గొప్ప కార్యాలు చేశాడు. ఆయన కన్నీళ్లు కార్చాడు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు కూడా 3 సార్లు కన్నీళ్లు కార్చాడు. లాజరు మరణించినప్పుడు మరియ భర్తల అవిశ్వాసం చూసి కన్నీళ్లు విడిచెను అని యోహాను సువార్త 11:35లో ఉంది. అలాగే లూకా సువార్త 19:41లో చూస్తే ఆయన యెరూషలేము పట్టణము దర్శించినప్పుడు దాని విషయమై ఆయన ఏడ్చి ఆయనకు రాయబడింది. యెరూషలేము పట్టణంలో జరగబోయే నాశనాన్ని చూసి, యెరూషలేము పట్టణం జరగబోయే ప్రమాదాన్ని చూసి, అక్కడ జరగబోయే సిచ్యువేషన్ చూసి ఆయన కన్నీళ్లు కార్చాడండి. మనం తప్పు చేసినప్పుడు చాటున ఆయన ఏడుస్తాడని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. కనుక కన్నీటి ప్రార్థన, హిజ్కియా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి 15 సంవత్సరాలు ఆయుష్ పొందాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో చూస్తే లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే అక్కడ 22వ అధ్యాయం 62వ వచనంలో పేతురు కన్నీళ్లు కారుస్తున్నాడు. ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నాడంటే, యేసు ప్రభువారు సిలువ శ్రమలు అనుభవించడానికి ముందు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడంటే నేనా అని అందరూ అన్నారు. యోధా మాత్రం నేనది కాదు కదా ప్రభు అన్నాడు. యోధా, నీకు తెలియదా అన్నాడండి. అయితే అందరూ మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడినప్పుడు అందరూ పారిపోతారు అన్నప్పుడు, ప్రభువా నేను మాత్రం పారిపోను ప్రభువా, నీకోసం ప్రాణమిస్తాను ప్రభువా, నీ కొరకు మరణిస్తాను ప్రభువా అని ప్రగల్భాలు పలికిన ఈ పేతురు ఆయన పట్టుకొని కొడుతుంటే ఏమి జరుగుతుందో దూరం నుంచి చూసి, పేతురు ఈరోజు నన్ను ఎరగవని 3 సార్లు అబద్ధం ఆడుతావు పేతురు అంటే, లేదు ప్రభువా, నీకోసం మరణిస్తాను, నీకోసం చనిపోతాను, నీకోసం ప్రాణమిస్తాను, నేను అబద్ధం ఆడను ప్రభువా. లేదు పేతురు, నేను చెప్పినవన్నీ జరగక తప్పదు పేతురు అన్నాడండి. నేను అబద్ధం ఆడను. కానీ యేసు ప్రభువును కొడుతున్నప్పుడు దూరం చూసి ఏం జరుగుతుంది, యేసయ్యని ఏం చేస్తున్నారో చూస్తున్నప్పుడు రోమా సైనికుడికి తగిలి
ఇతను కూడా యేసు ప్రభు శిష్యుడంటే యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు, అమ్మ తోడు నాన్న తోడని ఒట్లు పెట్టుకుంటూ నాకు తెలియదని అబద్ధమాడాడు. 3 సార్లు అబద్ధమాడాడు. చిన్న పాప దగ్గర కూడా ఇతను కూడా యేసు ప్రభు శిష్యుడంటే, అమ్మాయి నోర్మి, యేసు ప్రభు అంటే ఏంది, అని ఎలాగ ఉంటాడు? ఎత్తుగా ఉంటాడా, లావుగా ఉంటాడా, సన్నగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడని యేసు ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడినాక కోడి కూసిందండి. ఒక కోడి పేతురుకు బుద్ధి చెప్పిందండి. నేను అబద్ధం ఆడినాను కోడి, నువ్వు ఎందుకు చెప్పావు, నేను కోసుకొని బిర్యానీ చేసుకొని తింటానులే. కోడి చెప్పినా కూడా ఇది దేవుడు చెప్పిన మాటని వెంటనే లోపలికి వెళ్ళి తలకాయ గోడగేసి బాదుకుంటూ, అయ్యో నేను అబద్ధం ఆడిన పాపినయ్యా, యేసు ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడిన పాపిని పశ్చాత్తాపంతో కన్నీళ్ళు కార్చి ప్రార్థించాడండి. అవును, మానవుడు పాపం చేయడం మానవ నైజం. వాటి ఒప్పుకొని విడిచిపెట్టడము దైవత్వాన్ని. కనుక ఈ లోకంలో బురదలో మనం వెళ్తున్నాం, వర్షం వచ్చింది, బురద ఉంది, కాలు జారి పడిపోయావు, ఏం చేస్తావు? కడుక్కోవాలి. పడాలని పడవండి. ఈ లోకంలో కూడా బురద అనే పాపం అంటినప్పుడు బురద పోవటానికి సబ్బు పెట్టి బట్టలు ఉతుకుతాం, స్నానం చేస్తాం. మన పాపం అనే మురికిపోవాలంటే యేసయ్య రక్తం చేత కడగబడాలి. నేను సాకల వాడి వంటి సబ్బు వంటి వాడిని కాదా? అవునండి, ఆయన మన కడిగి దేవుడు. కనుక కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినప్పుడు పేతురుని క్షమించాడు. అలాగే యేసు ప్రభువు శిలువ మోసుకుని పోతుంటే యెరూషలేము కుమార్తెలు ఏడుస్తున్నారు. అమలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటున్నాడు. యేసు ప్రభు శిలువ శ్రమలు చూసి పిడిగుద్దులు గుద్దుతుంటే, అరికాలతో తంతుంటే, బుళ్ళ కిరీటం పెట్టి భారమైన శిలువ, బరువైన శిలువ యెరూషలేము వీధులు ఈడ్చుకొని పోతుంటే అందరు ఏడుస్తున్నారు. అయ్యో, ఇన్ని శ్రమలు పడుతున్నారే. ఎవరైనా మన పాపాల కొరకు ఇలా నలగొట్టబడ్డారా? ఎవరైనా మన కొరకు ఇలా బుళ్ళ కిరీటం భరించారా? ఎవరైనా మన కొరకు ఇలా ఉమ్మిపోయి పడిన వారు ఉన్నారా? ఎవరు లేరండి. యేసయ్య నా పాపాల కొరకు సిలువ వేయబడ్డాడు. యేసయ్య నా పాపాల కొరకు కొట్టబడ్డాడు. యేసయ్య నా పాపాల కొరకు రక్తము చిందించాడు. ఆ యేసయ్య శ్రమను చూసి ఏడుస్తున్నారండి. నేను అండమాన్ నికోబార్ నుంచి వచ్చినాక, సునామీ భూకంపం నుంచి బతికించినాక, నేను మా ఊర్లో కరుణామయుడు సినిమా వేసినప్పుడు నా స్నేహితులు మా ఊరు సర్పంచ్ గారిని పిలిచారండి. యేసు ప్రభు శిలువ శ్రమను చూసి వాళ్ళు, అయ్యో ఆ కరుణామయుడిని ఇన్ని హింసలు పెడుతున్నారు అయ్యా, మీ శ్రమలు చూడలేకపోతున్నామని కళ్ళం నీళ్ళు కాల్స్తూ ఏడుస్తూ, అయ్యా ఆ సినిమా బంద్ చేయండి అయ్యా, ఆ కరుణామయుడిని భయంకరంగా కొడుతున్నారయ్యా, ఆ శిలువ శ్రమలు చూడలేకపోతున్నామయ్యా అని అందరు కేకలు వేసి ఏడుస్తున్నారండి, కన్నీళ్ళు కార్చారు. కనుక యేసయ్య శిలువ శ్రమలు చూసి కన్నీళ్ళు కార్చారు. అందుకే యెరూషలేము కుమార్తెలు ఏడుస్తుంటే, అమలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, మీ కుటుంబం రక్షణ కోసం, మీ పిల్లలు ఉద్యోగాల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏడవండి. నా కోసం ఏడవకండి, మీకోసమే నేను సెలవు మోస్తున్నాను, మీ కొరకే కొరటి దెబ్బలు తింటున్నాను. మీరు క్షేమంగా ఉండాలని, మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని, మీరు మేలుకరంగా దీవెనకరంగా ఉండాలని మీకోసమే నా ప్రాణం ఇస్తున్నాను. నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పాపాల కోసం, మీ శాపాల కోసం ఏడవండి. కనుక కన్నీటి ప్రార్థన కావాలి. హిజ్కియా కన్నీళ్ళు కార్చాడు. 15 సంవత్సరాల ఆయుష్ పొందుకున్నాడు. పాపాత్మురాలైన స్త్రీ కన్నీరు కార్చింది. ఆమె పాపాలు క్షమించబడ్డాయి. విస్తారముగా ప్రేమించింది కనుక విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. పేతురు 3 సార్లు అబద్ధం ఆడి తాను చేసిన తప్పు కోసం పశ్చాత్తాపడి ఏడ్చాడు.
ఆమె క్షమించబడ్డాడు. యెరూషలేము కుమార్తెలు శిలువ శ్రమలు చూసి ఏడుస్తుంటే, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు. కనుక మన కుటుంబం కోసం, అనేక ఆత్మల రక్షణ కోసం, అందరూ బాగుండాలని, మన గ్రామం కోసం, దేశం కోసం, నాయకుల కోసం కన్నీటి కార్చి ప్రార్థన యోధులు కావాలి, లేవాలి. కనుక ప్రభు కొరకు జీవించి ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన యేసయ్యా, మీకు వందనాలయ్యా. ఇంతవరకు కన్నీళ్ళ గురించి కొన్ని విషయాలు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఎన్న వారిని ప్రభా దీవించండి, వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించండి. కన్నీటి ప్రార్థన ద్వారా గొప్ప మేళ్లు పొందుకొని అయ్యా మీ కృపలో వెదగటానికి సహాయించమని, దీవించమని నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.